ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఒకే దగ్గర మీకు ఇన్ని ఈల్డ్ రావడం. సో ఫ్లవర్ కూడా మీరు చూసుకోవచ్చు, ఎక్కడ రాంగ్ థింగ్ కూడా లేదు. అలాగే ఇది ఒక వాటర్ సర్ఫేస్ టెన్షన్ క్లియర్ చేసి ఆకు లోపలికి నీటిని బాగా అబ్జర్వ్ చేసేలాగా అప్సైడ్ అంటే ఇది ఒక స్ప్రెడర్, ఎక్టిసైడ్, ఇన్సెక్టిసైడ్, ఫంగిసైడ్ అండ్ అలాగే ఇది ఒక వాటర్ సర్ఫేస్ టెన్షన్ క్లియర్ చేసి ఆకు లోపలికి చేస్తుంది అనమాట. అదే రకంగా అప్సైడ్ ఏం చేస్తుందంటే మీరు ఏదైతే ఎరువులు వేస్తారో స్ప్రే మందు ఏదైతే కొడతారో అలా బబుల్లా కూర్చో ఉంటుంది అనమాట. సో బబుల్లా ఇలా జరిగితే మనకి 30 to 40% మాత్రమే చెట్టు లోపలికి మీరు మనకి డ్రిప్లో ఏదైతే వదులుతారో వచ్చినా దాంట్లో కూడా దీన్ని మిక్స్ చేసుకొని వేసుకోవచ్చు. మీరు ఒక 80 ml వేసుకున్నట్లయితే మీకు మనకి ఎరువు అనేది అబ్జర్వ్ అవుతుంది. సో అదే మీరు ఆఫ్ సైడ్ కలిపి వేసినటువంటి అబ్జర్వ్ చూసుకుంటే ఏం జరుగుతుంది. సో హలో ఫార్మర్స్, వన్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గ్రో ఫార్మ్ కమ్యూనిటీకి వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు మన ఛానల్లో మనం మాట్లాడబోతున్నాం ఆప్సైటీ గురించి. రైతులకి వరం ఈ ఆప్సైటీ. సో చాలామంది యూజ్ చేస్తున్నారు. యూజ్ చేస్తున్నటువంటి రైతులు మన ఒక ఛానల్లో ఉన్నటువంటి కమెంట్ బాక్స్లో యూజ్ చేస్తామని కమెంట్ చేయండి. ఎన్ని ఏళ్ళుగా యూజ్ చేస్తున్నారు, దాని ద్వారా మీకు జరిగినటువంటి బెనిఫిట్స్ అయినా దాని గురించి మీరు మాకైతే ఇన్ఫామ్ చేయండి కమెంట్స్లో. సో ఈరోజు ఏంటి అంటే ఈ ఆప్సైటీ అనేది కొత్త వారి కోసం, కొత్త వారు ఇంకా ఎవరు యూజ్ చేయలేదు, దీని గురించి ఏమీ తెలియదు అంటే వాళ్ళ కోసం మాత్రం ఈ వీడియో చేశాను మొత్తం డీటెయిల్గా. ఆప్సైటీ అంటే ఇది ఒక స్ప్రెడర్, ఎక్టిసైడ్, ఇన్సెక్టిసైడ్, ఫంగిసైడ్ అండ్ అలాగే ఇది ఒక వాటర్ సర్ఫేస్ టెన్షన్ క్లియర్ చేసి ఆకు లోపలికి నీటిని బాగా అబ్జర్వ్ చేసేలాగా చేస్తుంది అనమాట. అదే రకంగా ఈ ఆప్సైటీ ఏం చేస్తుందంటే మీరు ఏదైతే ఎరువులు వేస్తారో స్ప్రే మందు ఏదైతే కొడతారో అలాగే మీరు మనకి డ్రిప్లో ఏదైతే వదులుతారో సో ఆ డ్రిప్ దగ్గర కూడా అన్ని దగ్గర కూడా మనకి యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో ఎలా యూస్ఫుల్ అవుతుంది, దీని ద్వారా ఎందుకు మనకి బెనిఫిట్ ఉంటుంది, ఎలా మనకి గ్రో అవుతుంది అంటే మీరు బేసిక్గా చూడొచ్చు. సో ఇలా ఒక ఆకు పైన మీరు నీటిని స్ప్రెడ్ చేస్తే ఆ నీరు అనేది మనకు బబుల్లా కూర్చో ఉంటుంది అనమాట. సో ఆ బబుల్లా కూర్చో ఉంటే మనకి ఏంటి అంటే అప్పుడు ప్రాబ్లము దాంట్లో మనకి వేసినటువంటి ఎరువుల అంశం ఉంటుంది అనమాట. ఆ బబుల్లానే కూర్చో ఉంటే ఒకటి ఎండకి ఎండిపోవడం, లేకపోతే గాలికి వెళ్ళిపోవడం, వాన వచ్చినప్పుడు వేస్టేజ్ అవ్వడం. ఇలా జరిగితే మనకి 30 to 40% మాత్రమే చెట్టు లోపలికి మనకి ఎరువు అనేది అబ్జర్వ్ అవుతుంది. సో అదే మీరు ఆఫ్ సైడ్ కలిపి వేసినటువంటి అబ్జర్వ్ చూసుకుంటే ఏం జరుగుతుందంటే అప్పుడు మీకు ఒక ఆకు ఉంటే సో ఆకు పైన ఏం జరుగుతుందంటే పూర్తిగా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. సో ఏదైతే స్ప్రెడ్ అయిపోతుంది, స్ప్రెడ్ అవ్వడం కారణంతో ఏం జరుగుతుందంటే మీరు వేసినటువంటి ఎరువులంతా నీట్గా ఆకు లోపల స్ప్రెడ్ అయ్యి అది చెట్టు లోపలికి ఇమిరిపించుకోండి. అంటే మందు అనేది బాగా చెట్టుకు పడుతుంది. పట్టినప్పుడు ఏం జరుగుతుందంటే మీకు ఇలా ఈల్డ్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఒకే దగ్గర మీకు ఇన్ని ఈల్డ్ రావడం. సో ఫ్లవర్ కూడా మీరు చూసుకోవచ్చు, ఎక్కడ రాంగ్ థింగ్ కూడా లేదు. అండ్ మీకు ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఫంగిసైడ్, ఇన్సెక్టిసైడ్ అన్నా కదా, ఎటువంటి రోగం వచ్చినా దాంట్లో కూడా దీన్ని మిక్స్ చేసుకొని వేసుకోవచ్చు. మీరు వేసేటువంటి 200 లీటర్ల మధ్యలో సో ఏదైతే మీరు ఉంటుందో దాంతో పాటు మీరు నార్మల్గా ఏ స్ప్రే చేస్తారో అదంతా రెడీ చేసుకొని దాంతో దీన్ని ఒక 80 ml వేసుకున్నట్లయితే మీకు చాలా బాగుంటుంది. సో ఈ బాటిల్ మీరు వారానికి ఒకసారి చెత్తి మొత్తం వేసేటువంటి అవసరం ఉండదన్నమాట. సో దీన్ని మీరు 200 లీటర్ వాళ్ళకి ఒకసారి కొడతామంటే 200 లీటర్లో దీన్ని మీరు 80 to 100 ml మాత్రమే మీరు స్ప్రెడ్ చేసుకుంటే చాలు. సో మీకు ఎటువంటి తోట ఉన్నా సరే మీకు చాలా బాగా ఉంటుందన్నమాట. అండ్ దాంతోపాటు డ్రిప్లో కూడా మీరు వేసుకోవచ్చు. డ్రిప్లో ఎలా అంటే మీరు ఒక 200 లీటర్లు వేస్తే డ్రిప్లో 200 లీటర్కి మీరు ఆప్సైటీని ఒక 200 ml వేసుకుంటే చాలు. అండ్ అలాగే ఎరువు మూటల్లో అయితే ఒక 50 kgల బస్తాకి మీరు 100 ml వేసుకోవడమే చాలు, మీకు చాలా బాగా అబ్జర్వ్ ఉంటుంది అనమాట. సో బస్తానికి కానీ చెరుకు కానీ ఎటువంటి పంటకైనా ఆప్సైటీ బాగుంటుంది. దీని ద్వారా ఎటువంటి పంటకైనా వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి అంటే చెట్టు షైనింగ్ ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది. మీ ఎటువంటి పంట అయినా ఏదైనా ఫ్లవర్ కానీ వెజిటేబుల్స్ కానీ సూపర్గా కనిపిస్తాయి. సేల్స్లో కూడా బాగా ఉంటుందన్నమాట. అండ్ దాని గురించి కూడా మీకు ఇక్కడ స్క్రీన్ పైన ఒక పిక్చర్ కనిపిస్తుంది కదా, ఇలా మీకు బెనిఫిటబుల్గా ఉంటుంది. సో ఈ రకంగా మీకు ఆప్సైటీ అనేది యూజ్ అవుతుంది. సో ఈ ఆప్సైటీ గురించి మీకు ఎక్కువగా తెలుసుకోవాలి అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా ఈ ఆప్సైటీ యూజ్ చేయాలి అనుకుంటే ఫస్ట్ టైం మీరు ఈ స్క్రీన్ పైన కనిపిస్తుంది ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసినట్లయితే మీకు ఆన్లైన్ ద్వారా మీ ఇంటికి చేరుతుంది అనమాట ఆప్సైటీ. అండ్ దాంతోపాటు ఈ ఆప్సైటీని మీరు అమెజాన్లో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ, వేరే ఇతర ప్లాట్ఫామ్స్లో కానీ, బయట అంగడిలో కానీ డైరెక్ట్గా కొనుక్కోకండి. ఎందుకంటే అక్కడ ఫేక్ వస్తుంది, మీకు ప్రాబ్లం అవుతుంది అనమాట. సో ఈ ఆప్సైటీ ఒరిజినల్ ప్రోడక్ట్ కావాలంటే మాకు కాంటాక్ట్ అవ్వండి. మేము ఆన్లైన్ ద్వారానే మీకు ఇంటికి వచ్చేలాగా డెలివరీ చేస్తాం. ఆ అమౌంట్ పేయింగ్ ట్రాన్సాక్షన్ కూడా మీ చేతిలోనే ఉంటుంది, మా చేతిలో ఏమీ ఉండదు అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో రైతురా. సో థ్యాంక్ యూ.